మీరు వెళ్ళి కావాల్సిన కొనుక్కోండి, నేను కాల్ మాట్లాడొస్తాను. రావండి. యా ఓకే, ఐల్ కాల్ యూ లేటర్. యా సంధ్యకి ఇలాంటి శారీనే కొనిచ్చాను. ఏమండి, అన్నీ కొనేసాము, వెళ్దామా? ఏం చూస్తున్నారు ఈయన? వచ్చేసారా? వచ్చి చాలా సేపు అయింది. ఏంటి అలా ఉన్నారు? ఏం చేస్తున్నారు మీరు? నేనేం చేశానండి? మేమొచ్చింది చూడకుండా, నేను పిలిచినా పట్టించుకోకుండా అంత పరాధ్యానంలో ఉన్నారు. ఆ అమ్మాయి అంత బాగుందా? ఏ అమ్మాయి? మీరు మై మరిచిపోయి పరవశించి చూస్తున్న అమ్మాయి. అయ్యో, నేనెవరిని చూడలేదండి. ఆ అమ్మాయిని చూడలేదా? సైట్ కొట్టలేదా? లేదండి. అబద్ధం చెప్పకండి. మీరు శ్రీరామచంద్రుడు అనుకున్నాను, శ్రీకృష్ణుడని ఇప్పుడు అర్థమైంది. రామ రామ, ఏంటండి అంత పెద్ద నింద వేశారు? మీ మగాళ్ళంతా ఇంతే. పక్కన భార్య ఉన్నా పరాయి అమ్మాయిని కళ్ళప్పగించి చూస్తారు. నేను ఆ అమ్మాయిని చూడలేదండి. మరేం చూశారు? తను కట్టుకున్న శారీని చూశాను. అమ్మాయి శారీ చాలా బాగుంది. అది మనసుకు నచ్చేలా ఉంది. అవును మమ్మీ, ఆ ఆంటీ కట్టుకున్న చీర ఎక్సలెంట్ గా ఉంది. ఏంట్రా, నువ్వు కూడా తయారయ్యావా? బాగున్నదాన్ని బాగుంది అంటే తప్పేంటండి? మీరు అలా కవరింగా? మీరు జెలస్ ఫీల్ అవుతున్నారు. నాకు పలానా సినిమా హీరో ఇష్టం అని చెప్తే మీరు జెలస్ ఎవరేంటి? నేను ఆ అమ్మాయి నచ్చిందని చెప్పలేదండి, తను కట్టుకున్న శారీ బాగుంది అని చెప్తున్నాను. శారీ మాత్రమే బాగుంది అన్నారా లేక? యా ష్యూర్, ప్రామిస్ అండి, నేను చూడలేదు. ఆ ఆంటీ కూడా చాలా బాగుంది మమ్మీ. నోరు మొయ్. నువ్వు నీ పొగరు మాటలు. వెళ్ళి ముందు కూర్చో. అదేంటి డాడీ పక్కన నువ్వు కదా కూర్చుంటావు? ఇప్పుడు కూర్చోను.
పళ్ళు కొరుకుతున్నావేంటి మమ్మీ? ఆ పళ్ళ మధ్య ఇనప గుళ్ళు పెట్టినా పిండి అయిపోతాయి పన్ని. ఈ మమ్మీలంతా ఇంతే డాడీ, మనల్ని అస్సలు అర్థం చేసుకోరు. నువ్వు మూసుకుని కూర్చుంటావా లేదా? ఏంటండి, చిన్న పిల్లాడికి మాట్లాడే స్వేచ్ఛ కూడా ఇవ్వరా మీరు? వాడేం చిన్నపిల్లాడు కాదు. మీరు అనవసరంగా వాడిని చెడగొట్టకండి. మా డాడీ చాలా మంచివారు, నువ్వే అనవసరంగా మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడమంటే కొట్టేస్తాను. వసు గారు, ఏంటి డాడీ మనకి హింస? చా, మమ్మీని తీసుకురాకుండా మనం మాత్రం వచ్చినా బాగుండేది. అవును, అప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు ఊరంతా సైట్ కొట్టేవాళ్ళు కదా. వసు గారు, మీరు చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారండి. అవుతాను మరి. మీరు అలా చూస్తుంటే ఎందుకవను హాట్ కూడా అవుతాను. అందుకేనా మమ్మీ అలిగి వెనక్కి కూర్చుంటానంటున్నా? బన్నీ, నువ్వు నోరు ముయ్యకపోతే రెండిస్తాను. బన్నీ, మమ్మీ చాలా కోపంగా ఉంది. కీప్ క్వైట్. పదండి. ఏంటి, బయటికెళ్ళొస్తున్నారా? అప్పుడప్పుడు సరదాగా అలా వెళ్ళి రావాలే. అవును వదినా, అందుకే కాస్త రీఫ్రెష్ అయ్యొచ్చు. నువ్వు కూడా వెళ్ళి హోంవర్క్ చేసుకో బన్నీ. ఏంటి వసు, కోపంగా ఉన్నావు? ఏమైంది? ఈ మగాళ్ళని చూస్తుంటే నాకు కోపంగా ఉందక్క. ఏ వసు, నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? మీతో అభి ఉన్నాడు కదా, తనేం అనలేదా? అన్నదే ఆయన. ఏంటి, అభి నిన్నన్నాడా? నన్ను కాదు, వేరే అమ్మాయిని అన్నాడు. అభి అలాంటి వాడు కాదే. ఆయన కూడా మగాడే కదక్క, అందరి మగాళ్ళలాంటి వారే. ఏమైంది వసు? సరదాగా బయటికి వెళ్ళామా, అక్కడ ఒక అమ్మాయి కట్టుకున్న శారీ బాగుందంట. ఆ అమ్మాయిని మెచ్చుకున్నారు. ఎవరు? అభినా? బన్నీగాడు కూడా, వాడు మగాడే కదా. ఏమంటున్నావు వసు? ఈ మగాళ్ళందరికీ ఇంట్లో ఆడవాళ్లు కట్టుకునే చీరలు వంటలు ఏవి నచ్చవక్క. ఒక్కసారి కూడా మనల్ని పొగడరు, మెచ్చుకోరు. భార్య కట్టిన చీర భర్తకి నచ్చదు, తల్లి కట్టిన చీర కొడుకుకి నచ్చదు. మనల్ని పొగిడితే వాళ్ళ సొమ్మేం పోతుందో, వాళ్ళ ఆస్తులు ఇవ్వపోయినట్టు మొహం అని పెట్టి మెచ్చుకోను కూడా మెచ్చుకోరు. ఇది చాలా పెద్ద కంప్లైంటే వసు. చాలా పెద్ద సీరియస్ ఇష్యూ కూడాను అక్క. ఈ ప్రాబ్లం ని నేను కూడా ఫేస్ చేశాను. ప్రతి ఆడపిల్ల ఫేస్ చేస్తుందక్క. దీనికో పరిష్కారం చూడాలి, వెంటనే చూడాలి. అవును అక్క, నువ్వు నన్ను టీస్ చేయట్లేదు కదా? అయ్యో లేదు వసు. నేను చెప్పేది నువ్వు జోక్గా తీసుకోవట్లేదు కదా? నేనలా చేస్తానా చెప్పు? నువ్వు నా అక్కవి, అలా చేయవు. కానీ నేనొకటి చెయ్యాలి. ఏం చేయాలి వసు? ఆ అమ్మాయి కట్టుకున్న శారీ లాంటిదే నేను కట్టుకోవాలి. దాందే ఉంది, అలాంటి శారీ ఎక్కడుందో తెప్పించేద్దాం.
వెంటనే తప్పించాలక్క. అది కట్టుకుని నేను ఆయన ముందు తిరగాలి. అప్పుడు గాని నన్ను మెచ్చుకోలేదనుకో. ఏం చేస్తావ్? నేనేంటో చూపిస్తాను. ఆయనకి నా విలువేంటో తెలిసేలా చేస్తాను. ఈ విషయంలో తగ్గేదే లేదక్క. అస్సలు తగ్గకు వసు. నేను జరిగినా నీ వెనక నేనుంటాను. థ్యాంక్స్ అక్క. ఇప్పుడు ఆ చీర ఎక్కడ దొరుకుతుంది? షాప్కెళ్ళి చూడాలి. ఇప్పుడంత టైం లేదక్క. అన్ని షాపులు తిరిగి ఓపిక లేదు. అయితే ఆన్లైన్ లో చూడు. ఎస్, గుడ్ ఐడియా అక్క. అందుకే నువ్వు నా పక్కన ఉండాలక్క. మెరుపు లాంటి ఐడియాలు ఇస్తావు. ఇదిగో. ఎస్, సారీ దొరికిందక్క. లేట్ ఎందుకు? ఆర్డర్ చెయ్యి. రేపటికల్లా వచ్చేస్తుంది. చేసేసానక్క. ఎస్. అవునా? నిజమా? నీ పనే బాగుందే. కంగ్రాట్స్. నా గురించి ఏమడుగుతావులే. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడినట్టు అలా ఉంది నా పరిస్థితి. లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను కానీ నరకల్లో పడ్డాను. ఏమంటున్నావు హారిక? నేను తర్వాత చేస్తాను. ఉంటాను. ఉన్నమాట అన్నా అఖిల్. ఈ ఇల్లు నీకు నరకంగా ఉందా? లేదఖిల్, స్వర్గంలా ఉంది. ఎటు చూసినా ఆనందం, సంతోషం తాండవిస్తున్నాయి. ఇంత హ్యాపీని అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నావు? 10 days బ్యాక్ మా ఫ్రెండ్ పెళ్లి చేసుకుంది. ఆ అబ్బాయి వాళ్ళది కూడా జాయింట్ ఫ్యామిలీనే. పెళ్ళయ్యాక వారం రోజులకే బయటికొచ్చి సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేశారంట. మేము ఉన్నాం. ఎందుకు? మా పెళ్ళై ఇన్నాళ్ళైనా ఇంకా ఏమీ లేదు. ప్రతిదానికి పెద్దవాళ్ల మీద ఆధారపడాల్సి వస్తుంది. అన్నింటికి చేయి చాచాల్సి వస్తుంది. ఎవరి ముందు నువ్వు చేచాచావు హారిక? అన్నీ నువ్వు అడగకుండానే తెచ్చిపెడుతున్నాను కదా. నీకే లోటు చేశాను? ఎవరిని అడిగి తెచ్చిపెడుతున్నావు అఖిల్? మీ అన్నయ్యలేగా? సొంతంగా సంపాదించి ఏదైనా ఇస్తున్నావా? మా అన్నయ్య వాళ్ళేం పరాయి వాళ్ళు కాదుగా. నా తోడబుట్టిన వాళ్ళ దగ్గర నేను తీసుకుంటే తప్పేంటి? ఆ మాట ఎలా అంటున్నావు అఖిల్? చదువుకున్నావు, పెళ్లి చేసుకున్నావు, సొంతగా సంపాదించమంటే ఎందుకంత కోపం? తనన్న దాంట్లో కూడా న్యాయం ఉంది కదరా. తన భర్త సంపాదించాలని ప్రతి భార్య కోరుకుంటుంది కదా. నువ్వు కూడా దానిలా మాట్లాడతావేంటి అత్తయ్య? ఇది ఉమ్మడి కుటుంబం. చేస్తున్నది కూడా ఉమ్మడి వ్యాపారమే. అన్నయ్యలు చేసే ప్రతి ఈవెంట్స్లో అప్పుడప్పుడు నేను పనిచేస్తున్నాను. ఖాళీగా అయితే లేను కదా. అయినా అన్నయ్యలు అడిగినంత డబ్బు ఇస్తున్నారు. ఇంకేంటి ప్రాబ్లం? అఖిల్, ఏమైంది? ఏం లేదన్నయ్య. మా ఆయన చేసే పనేంటి బావగారు? మీరు పని చేయడం ఏంటమ్మా? విన్నావుగా, మీరు ఏ పని చేయట్లేదని మీ అన్నయ్య అంటున్నారు. ఆయన అలా అనలేదు హారిక. అఖిల్ పని చేయాల్సిన అవసరం ఏంటి అంటున్నారు. ఓ, మరి బావగారు ఎందుకు పనిచేస్తున్నారక్క? అందరికంటే నేనే ఇంటికి పెద్దవాడిని. నేను పని చేయకపోతే ఎలా? పెద్దవాడైనా చిన్నవాడైనా ఏదో ఒక పని చేయాలి కదరా పెద్దోడా. అఖిల్కి ఈ మధ్య పెళ్ళయింది పిన్ని. కొన్నాళ్లు బరువు బాధ్యత లేకుండా హ్యాపీగా ఉండమని అభి చెప్పాడు. కొన్నాళ్ళంటే ఇంకెన్నాళ్ళక్క? ఏ పని చేయకుండా అఖిల్ ఎన్నాళ్ళనుంటాడు? ఇన్నాళ్ళు అభి అన్ని చూసుకున్నాడమ్మా. ఈ మధ్య నేను పనిచేస్తున్నాను. అయినా మనం చేసేది కుటుంబ వ్యాపారం. ఇందులో అందరూ భాగస్వాములే.
ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. అఖిల్కి డబ్బు కావాలంటే మిమ్మల్ని అడగాలి కదరా. తప్పేముంది అత్తయ్య, నాకు డబ్బు అవసరమైతే అభిని అడుగుతాను కదా. వాళ్ళని వీళ్ళని అడగాల్సిన అవసరం మాకేంటి బావగారు? మాకంటూ సొంత సంపాదన ఉంటే బాగుంటుంది కదా. సొంత సంపాదన ఏంటి హారిక? మా ఆయన్ని సొంతగా సంపాదించమని అడుగుతున్నాను. అర్థం కాలేదమ్మా. హారిక వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి చేసుకుని ఉమ్మడి కుటుంబం నుంచి బయటకు వెళ్లి సొంతంగా బిజినెస్ చేస్తోందట పెద్దోడా. అలాగే అఖిల్ని కూడా వేరే బిజినెస్ ఏదైనా చేయమంటోంది. మా మామ్ డాడీ పెట్టుబడికి డబ్బులు ఇస్తామన్నారు. మేం బయటికి వెళ్లి బిజినెస్ చేసి డబ్బులు సంపాదిస్తాం. మా సంపాదన మాకుంటుంది. ఇంకోసారి ఆ మాట అన్నావంటే పీక తీసుకు చంపేస్తాను. ఇంటి నుంచి విడిపోదామని ఎలా అంటావు? విడిగా బతికినప్పుడే కదా మన విలువ మనకి తెలుస్తుంది. సొంతంగా బతికినప్పుడే కదా మనకి మనం అర్థం అవుతాం. అలా అనకూడదమ్మా. మా ముగ్గురు అన్నదమ్ములు ఎప్పటికీ కలిసి ఉండాలన్నదే మా అమ్మా నాన్నల కోరిక. విడిపోవాలన్న ఆలోచన కలలో కూడా రానివ్వకు. ఉమ్మడి కుటుంబంలో ఉన్న సంతోషం విడిగా ఉంటే ఉండదు హారిక. అందుకే పెద్దవాళ్ళు కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు. ఇంకెప్పుడు విడిపోదామని అనుకో. అంటే ఎప్పటికీ మేము మీ దగ్గరే చేతులు చాస్తూ ఉండాలా అక్క? ఏది కావాలన్నా మీ దగ్గర అడుక్కోవాలా? అడుక్కోవడం ఏంటమ్మా? మీరు ఏది కావాలన్నా తీసుకోవడం మీ హక్కు. చేతులు చాచి కాదు, డిమాండ్ చేసి తీసుకోండి. ఎవరు కాదన్నారు? బీరువా తాళాలు అడిగితే అమ్మ ఇవ్వదా ఏంటి? ఇదంతా కాదు బావగారు, నాకిలా ఇష్టం లేదు. ఈయన సొంతంగా సంపాదిస్తే ఇస్తే తీసుకుంటాను. అందులోనే నాకు సంతోషం ఉంది. అన్నయ్యలు చేసే ఈవెంట్స్లో నేను కూడా పనిచేస్తున్నాను. అది తప్ప నేను వేరే పని చెయ్యను. విడిగా వ్యాపారం అస్సలు చేయను. ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలన్న ఆలోచన మనసులో నుంచి తుడిచేయి. అది ఎప్పటికీ జరగదు. దూరపు కొండలు నునుపు అంటారమ్మా. దూరం నుంచి అన్నీ బాగున్నట్టే అనిపిస్తాయి. విడిగా బ్రతకాలి, విడిగా వ్యాపారం చేయాలన్న ఆలోచన నీకెందుకొచ్చిందో నాకు తెలీదు. కానీ అది మంచి ఆలోచన కాదమ్మా. ఇంత మంచి కుటుంబం మధ్య ఉండటం వేరు, విడిగా ఉండటం వేరు హారిక. కష్టసుఖాలను కలిసి పంచుకోవాలి, కలిసే ఉండాలి. విడిపోతామనే మాట మాతో అంటే అన్నావు. మావయ్య అత్తయ్య అంతా నాకు చెప్పేవారే, నా మాట వినేవారు ఒక్కరు లేరు. హారిక, నేనున్నాను కదే. ఇప్పుడేంటి, నువ్వు అఖిల్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి విడిగా వ్యాపారం చేయాలి, అంతే కదా? మీతో ఆ పని చేయించే పూచి నాది. నాకొదిలే, నేను చూసుకుంటాను.
అంటే అఖిల్ని నన్ను బయటికి పంపించి సొంతగా వ్యాపారం చేస్తారా ఆంటీ? చేయిస్తానే. ఈ ఇంటిని ముక్కలు చేస్తాను. నాకు మళ్ళీ పెళ్లి చేయని ఈ ఇంటితో కొన్నేళ్లు పెట్టిస్తాను. కాసేపట్లో ఆయన వస్తారు. ఈ చీరలో నన్ను చూస్తారు. మెచ్చుకోకుండా పొగడకుండా ఉండాలి. అప్పుడు చెప్తాను. పరాయి అమ్మాయిని పొగిడి నన్ను మెచ్చుకోకపోతే నాకెలా ఉంటుంది? ధీరన